ముందుగా దేవుడి నామానికి నా వందనాలు. బ్రదర్ గారికి, సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. నేను చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నాకు నేను కువైట్‌కొచ్చాను. మా ఇంటి పక్క అతన్ని నమ్మి కువైట్‌కొచ్చాను. 2019లో కువైట్‌కొచ్చాను. వచ్చిన తర్వాత పర్లేదు మేడం అందరూ బానే ఉన్నారు. వర్క్ చేసుకుంటున్నాను. తర్వాత మేడం అంది, "నీలాంటి వాళ్ళిద్దరిని తీసుకురమ్మను లక్ష్మి" అని చెప్పింది. అయితే సరే మేడం నన్ను తీసుకొచ్చిన మా అన్నయ్య ఉన్నాడు కదా! తనే తీసుకొస్తాడు అని అన్నా. మా మేడం 2 వీసాలిచ్చి తనకి రూ. 3,00,000 డబ్బులిచ్చింది. అయితే ఇచ్చిన ఒక 2 నెలలకి కరోనా వచ్చి అన్నీ బందయిపోయినియి. తిరిగి అతను డబ్బులు ఇవ్వలేదు, వీసాలు ఇవ్వలేదు, మనుషుల్ని తీసుకురాలేదు. ఆ విషయం ప్రకారం మేడం ఏం చేసిందంటే 6 నెలల జీతం ఆఫ్ చేసేసింది నా జీతం. ఆఫ్ చేసేస్తే ఏంటి ఏడుస్తూ కూర్చుండేదాన్ని. దేవుడిని ప్రార్థన చేసుకోవడము, మామూలుగా ఏడుస్తూ కూర్చుండేదాన్ని. తర్వాత 6 నెలలు గడిచిపోయినియి. ఏడో నెల వచ్చేటప్పటికి ఒక ముగ్గురక్కలు దేవుని రూపంలో ప్రార్థన చేసుకుంటూ వచ్చారు మా ఇంట్లో పనికని, గంటల పనికి. వాళ్ళు ముగ్గురు నన్ను తీసుకెళ్ళిపోయారు బయటికి. తీసుకెళ్ళిన తర్వాత పాస్‌పోర్ట్ గానీ, బతాకా గానీ, ఇక్కడ ఎవిడెన్స్ అంటూ ఏమీ లేవు నా దగ్గర. వాళ్ళే పనిలో పెట్టి చూసుకునేవాళ్ళు. ఇంక అలా పని చేస్తుంటే సంవత్సరాలు గడిచిపోయినియి. మొన్న రోజు ప్రార్థన చేసుకునేదాన్ని. నేను ఇంటికెళ్ళాలి ప్రభా! నా పిల్లల్ని చూడాలి. నా పిల్లలంటే నాకు ఇంటికెళ్ళి మరలా నేను కువైట్‌కి తిరిగి రావాలని ప్రతిరోజు ప్రార్థన చేసుకునేదాన్ని. నాకు 2024 ఏప్రిల్ 25 తారీఖున ఈ లైవ్ పరిచయమయింది. పరిచయమైతే నేను కరెక్ట్‌గా ప్రతిరోజు మే నెల ఆఖరికల్లా నేను ఇంటికెళ్ళిపోవాలని ప్రార్థన చేసుకునేదాన్ని. అయ్యేది కదా! మళ్ళీ సంవత్సరం వచ్చేసేది. అయితే మొన్న నాకు ఏప్రిల్ 25 తారీఖున 2024లో ఈ లైవ్ పరిచయం అయిన తర్వాత రంజాన్ టైం ఇక్కడ. రంజాన్ పని చేస్తుంటే నైట్ వర్క్ చేస్తూ 1 గంటకి యూట్యూబ్ చూస్తుంటే ఈ లైవ్ పరిచయం అయింది. సిస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఎలా అంటే నువ్వు ఏ బంధకాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళకందరికి విడుదలొచ్చేస్తుంది. నువ్వు ఏ బంధకాలు ఉన్నా విడుదలయిపోతుంది. విడుదలయిపోయినట్టు అనుకో అని చెప్పి ప్రార్థన చేశారు. అంతే 2 రోజులు ప్రార్థనలో అదే టైంకి ఏకీభవించాను. ఏకీభవించిన తర్వాత మూడో రోజున ఇక్కడ ఎవరైతే అకామా లేకుండా, పాస్‌పోర్ట్ లేకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ ఇంటికెళ్ళిపోవచ్చు అని చెప్పి క్షమాభిక్ష విడుదల చేసింది కువైట్ గవర్నమెంట్. ఇంక నా ఆనందానికి హద్దులు లేవు. ఇక్కడ ఇంట్లో పని చేస్తూనే పాస్‌పోర్ట్‌కి అప్లై చేసుకుని కొన్ని వేల మంది విసుకెత్తే రాలరనమాట. అంత వేల మందిలో దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు. పాస్‌పోర్ట్ చేయించుకుని ఇంటికొత్తాకి ద్వారాలు తెరిచారు. అంతమందిలో నాకొక్కదానికి పనయినందుకు చాలా సంతోషించాను. ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత అంతా బావుంది. మా ఇంటికాడ పరిస్థితులు కొంచెం అనుకోకుండా ఇంటికి రావటంతో కొంచెం పరిస్థితులు ఇదిగా ఉన్నట్టు అనిపించినియి. మరలా దేవా నేను ఇంటికి మళ్ళీ వచ్చాను, వెళ్ళడానికి అవకాశం చూపించని పాస్‌పోర్ట్ చేయించుకుని మొన్న ఇంటికి వచ్చే ముందు ఏ ఇంట్లో వర్క్ అయితే చేశానో ఆ ఇంట్లో మేడమే ఫోను చేసి, "నువ్వు నాకు కావాలి, నువ్వు రా నేను అన్నీ నీకిస్తాను" అని చెప్పి తెచ్చుకుంది. మరలా నేను కువైట్‌కి వచ్చాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. సాక్ష్యం చెప్పడానికి ఇన్ని రోజులు భయపడ్డాను. ఈ రోజున ఎందుకో చెప్పాలని ప్రేరేపణొచ్చింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.